కవితక్క కూడా ఒకటే చెప్తున్నాను, అక్క మీరు వచ్చి సిటీ సెంటర్ లైబ్రరీకి ఎలా వచ్చి మేము నిరుద్యోగుల సమస్య కోసం వచ్చినాను ఎలా మాట్లాడుతున్నారు? రేపు మీరు శాసన మండలిలో కూడా మీరు నిలదీయండి, గవర్నమెంట్కి మీ ఎమ్మెల్యే సభ్యులను మీరు కూడా అక్కడ అడగండి, గవర్నమెంట్ని నిలదీయండి. మీరు అక్కడ చేయకుండానే ఏదో మీ రాజకీయ స్వలాభం కోసం వస్తున్నారా, లేకుంటే నిజంగానే నిరుద్యోగుల సమస్య కోసం వస్తున్నారా? గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు మీ చిక్కడపల్లి లైబ్రరీకి నాయకులందరూ వస్తున్నారు, పోతున్నారు. అసలు మీకేమన్నా లాభం జరుగుతుందా? వాళ్ళు ఏమైనా చేస్తాన్న పనులు చేస్తున్నారా లేదా? వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసమే, లేకుంటే మీ గురించి ఆలోచించి వస్తున్నారు? ఇప్పుడు నేను సిటీ సెంటర్ లైబ్లో గత 3-4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ 1 రాసాము, గ్రూప్ 2 రాసినాం, అన్ని ఎగ్జామ్స్లో రాసినాం. అన్ని ఎగ్జామ్లు రాసినా కూడా సరే ఆ గతంలో పేపర్స్ లీక్ కానీ అవకతలు కానీ అన్ని విధాలుగా జరిగినాయి. అది ఆ జరిగినందుకే ఆ ప్రభుత్వాన్ని బంధపెట్టి ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొచ్చారు. ఇది వాస్తవం. ఏంది ఇది ప్రజాపాలన అంటున్న రేవంత్ రెడ్డి నిరుద్యోగులనే మీ రోజు మేము ఈ ప్రభుత్వంలో వచ్చాము అని 1-4 సార్లు ఎక్కడ సభలు పెట్టినా నిరుద్యోగులతోనే మేము ప్రభుత్వం వచ్చింది, మీ సమస్యలు మాతో చెప్పండి అని పదే పదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. నేను ఒకరికి కాంగ్రెస్ కార్యకర్త కరుడు కట్టిన నల్లగొండ బిడ్డ కాంగ్రెస్ కార్యకర్తగా నేనే అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అంటే కొంతమంది ఏదో ఆడ బస్ యాత్ర చేసినాం, ఇంత బస్ యాత్ర చేస్తున్నాం అని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు మా నల్లగొండకు వచ్చి ఏ బస్ యాత్ర చేయలేదు, అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి 12 స్థానాలకి 11 స్థానాలు పార్టీకి కాంగ్రెస్ అంటేనే నల్లగొండనే కాంగ్రెస్. అలాంటి 11 స్థానాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి గెలిపించి ఈరోజు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినందుకు మమ్మల్ని నిరుద్యోగులకి సరే అది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వస్తున్నారా, మా నిరుద్యోగుల కోసం వస్తున్నారా, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వస్తున్నారా అనేది వాళ్ళ మనసాక్షికి తెలుసు. మేము నిరుద్యోగులంగా మేము రోడ్ల మీద వచ్చి మిమ్మల్ని కలవడానికి గాంధీ భవన్కి కావచ్చు, లేదనుకుంటే సెక్రటరీ కావచ్చు, లేకుంటే మా సిటీ సెంటర్ లైబ్రరీలో మీ ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము చెప్పుకున్నా కూడా మరి రేవంత్ రెడ్డికి ఈ ఫీడ్బ్యాక్ వెళ్తుందా వెళ్ళట్లేదా అని ఈ ప్రజాప్రభుత్వం అంటున్న ఈ ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రూప్ 1లో నిజంగానే ఫస్ట్ గ్రూప్ 1లో సింగిల్ బెంచ్ జడ్జికి అనుకూలంగా మాకు తీర్పిచ్చినప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం పాటించకుండా వీళ్ళు బేషరత్తుగా మళ్ళీ డబుల్ బెంచ్కి వెళ్ళి మాకేదో మేము అదేదో ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నారు అని వాళ్ళని హైకోర్టుని తీర్పుని గౌరవించకుండానే ముఖ్యమంత్రి వారి కానీ ప్రభుత్వం కానీ డబుల్ బెంచ్కి వెళ్ళి వాళ్ళకి అనుకూలం తీసుకుని రాత్రి నియామక పత్రాలు తెచ్చింది. ఈ జీవో 29 తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకి అట్టడున్న వర్గ పిల్లలకి ఈ జీవో వల్ల చాలా నష్టం జరిగింది. నేను గ్రూప్ 1 క్వాలిఫై అయినా, ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా, మెయిన్స్ రాసిన కాబట్టి నేను తెలుగు మీడియం అభ్యర్థిని. నాకు అన్యాయం జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థి మీరు మొన్న సెలెక్ట్ చేసిన గ్రూప్ 1 క్యాండిడేట్లో తెలుగు మీడియం ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము గవర్నమెంట్ స్కూళ్ళలో, పల్లెటూరులో, గ్రామీణ ప్రాంతాల్లో ఒక గిరిజన బిడ్డగా తెలుగు మీడియం చదివి వచ్చిన నేను క్యాండిడేట్ని. గ్రూప్ 1 రాసినా కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చిన మార్క్స్ మాకు వెయిటేజ్ ఇవ్వలేదు. అందువల్ల మాకు చాలా నష్టం జరిగింది. మేము ఏమంటున్నా గౌరవ హైకోర్టు తీర్పు, సింగిల్ బెంచ్కి హైకోర్టు తీర్పు ఇచ్చిన దాన్ని గౌరవిస్తూ మొదటి నుంచి ఫిలిమ్స్ నుంచి ఎగ్జామ్ పెట్టి కండక్ట్ చేసి మాకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు కవితక్క వచ్చారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి గతంలో వాళ్ళు ఉన్నారు, కవితక్క వచ్చారు, మేము వాళ్ళని స్వాగతిస్తున్నాం. ఎందుకు ప్రతిపక్షం వాళ్ళు వచ్చినా కనీసంగా వాళ్ళు వచ్చినప్పుడైనా కనీసంగా వీళ్ళు ప్రభుత్వం స్పందించి ఏదో ఒక నోటిఫికేషన్, కానిస్టేబుల్ నోటిఫికేషనా, లేదా డిఎస్సి నోటిఫికేషనా, లేకుంటే ఇంకా ఏదో జీపీ. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షాలు ఏవైతే అవన్నీ కూడా మీకు మద్దతు ఇస్తున్నా వీటితోటి మీకు ఏమైనా లాభాలు జరుగుతుంది అనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుందా? వాళ్ళ కోసమే వస్తున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్గా ప్రతిపక్షంలో ఉండి ఎలా వచ్చినో ఆ రోజు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే లైబ్రరీ, సిటీ సెంటర్ లైబ్రరీకి చాలా మంది వచ్చారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనసాక్షి గురించి తెలుసు. అలాగే ఈ రోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉండి ఈ బీఆర్ఎస్ గవర్నమెంటే కాకుండా బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు, అన్ని పార్టీ నాయకులు వస్తున్నారు. కనీసంగా వాళ్ళు వచ్చినందుకైనా ఈ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందని, వీళ్ళ ద్వారాకైనా మాకు న్యాయం జరుగుతుందని మేము వాళ్ళని స్వాగతించి అన్ని విషయాలు మా సమస్యలు వాళ్ళతో చెప్తున్నాం. మేము అంతటా మేము వెళ్తుంటే గవర్నమెంట్ స్పందించట్లే.
మా అంతటా మేము వెళ్తుంటే స్పందించట్లేదు. కానీ కనీసంగా వీళ్ళు వచ్చినా కూడా కనీసంగా వీళ్ళు ప్రతిపక్షంలో ఎమ్మెల్సీ ఇప్పుడు కవిత గారు ఉన్నారు, శాసన మండలిలో మా సమస్యల గురించి మాట్లాడుతుందేమో, రికార్డెడ్ అవుతుంది, మేము రోడ్ల మీద అయితే విన్నట్లేదేమో ముఖ్యమంత్రి గారు. మరి అదే శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఇలాంటి గెలిచిన ఎమ్మెల్సీలు కానీ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీలను నిలదీస్తారనే బాధతోనే మేము వాళ్ళని స్వాగతిస్తున్నాం. ఆ విధంగానే ప్రతిపక్ష నాయకు వాళ్ళకి కూడా ఒకటే కోరుతున్నాం, కవితక్క కూడా ఒకటే చెప్తున్నాం, అక్క మీరు వచ్చి సిటీ సెంటర్ లైబ్రరీకి మీరు ఎట్లా వచ్చి మేము నిరుద్యోగుల సమస్య కోసం వచ్చినాను ఎలా మాట్లాడుతున్నారు. రేపు మీరు శాసన మండలిలో కూడా మీరు నిలదీవండి గవర్నమెంట్కి. మీరు శాసనసభలో మీ సభ్యులు ఉన్నారు, మీ ఎమ్మెల్యే సభ్యులను మీరు కూడా అక్కడ అడగండి, గవర్నమెంట్ని నిలదీయండి. మీరు అక్కడ చేయకుండానే ఏదో మీ రాజకీయ స్వలాభం కోసం వస్తున్నారా, లేకుంటే నిజంగానే నిరుద్యోగుల సమస్య కోసం వస్తున్నారా, మీరు మనసాక్షిగా మీరు కూడా అసెంబ్లీలో కొట్లాడి మా తరఫున ఇది చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.